అంబేద్కర్ బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు మాన్య శ్రీ కాంశీరామ్ గారిని స్మరించుకుంటూ అలాగే ఈ మహనీయుల యొక్క ఆలోచన విధానాన్ని ఉంచుకొని మరి ఈ భారతదేశంలో ఈ మహనీయుల యొక్క సిద్ధాంతంతో రాజకీయ వేదికగా స్థాపించబడినటువంటి పార్టీని మరి భారతదేశంలో మూడవ పార్టీగా మరి ఏమాత్రం తగ్గకుండా వీలైతే మొదటి ప్లేస్కి కూడా ముందుకి వెళ్ళే అవకాశాన్ని సృష్టిస్తున్నటువంటి నాయకత్వాన్ని బలపరుస్తూ ఇక్కడ ఒక 2 నిమిషాలు చెప్పి అందరూ నాయకులు ఈ మనమందరం కూడా ఈ మహనీయుల యొక్క చరిత్ర చదువుతున్నాం, కానీ ఎక్కువ శాతం కుల ఉద్యమాలు నడుపుతున్నాం. రియల్ చెప్పాలంటే కులం పునాదుల మీద ఒక నీతిని కానీ ఒక జాతిని కానీ నిర్మూలించలేమని ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు చెప్పినాడు. మరి మనమందరం ఏం చేస్తున్నామంటే కులం అనేది పోవాలి. కులం అనేది పోవాలంటే మొదటగా భారతదేశం అంటేనే కులంతో కూడుకున్నటువంటి వ్యవహారం, అది ఏదైనా సరే. ఈ దినమున నా పేరు సుధాకర్, నేను ఒక రెడ్డి అనే ఒక కులంలో పుట్టింటే ఒక వైఎస్ఆర్సీపీలోనో ఒక కాంగ్రెస్ పార్టీలోనో ఒక విధంగా ఒక చిన్న సామ్రాజ్యాన్ని స్థాపించేవారు. అదే ఒక సుధాకర్ నాయుడు అనే ఒక పేరు ఒక చిన్న కొటేషన్ కులం అనేది పెట్టుకుంటే ఈ ఆంధ్రప్రదేశ్లోన ఇంకొక అసెంబ్లీలోనే అడిగిపెట్టే అవకాశం కూడా ఉండిండొచ్చు. అంటే కారణం ఎందుకు చెప్తున్నానంటే మనమందరం కూడా మహనీయుల యొక్క జీవిత చరిత్రలు చదువుతున్నాం, కానీ వాళ్ళ పేరు చెప్తున్నాం, కానీ వాళ్ళ జయంతులు చేస్తున్నాం, కానీ ముఖ్యంగా ఈ మహనీయుల యొక్క ఆశయం అంటే ఏమిటి, వాళ్ళు కలలుగన్నటువంటి ఆలోచన విధానం ఏమి అని కూడా మనందరికి తెలిసి కూడా ఈ మహనీయుల యొక్క కాంశీరామ్ గారి జయంతిని మనము ఈ దినం జరుపుకుంటామంటే ఆయన ఆశయము మహనీయుల ఆశయం ఏమంటే మనమందరం కూడా ఒకే రాజకీయ వేదికలోన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆర్పిఐ పార్టీలోకి తీసుకున్నటువంటి ఏనుగుర్తిని కుదరడంతో అదే ఆలోచన విధానంతో బహుజన సమాజ్ పార్టీని మరి ఏనుగుర్తుగా తీసుకొని ఆయన ఆశయం కొనసాగుతున్న ఏకైక పార్టీ బహుజన సమాజ్ పార్టీ అనేటువంటి ఏనుగు శిల్పాల పైన మనమందరం ఒకటే